నమస్కారం. మనో కథలకు స్వాగతం. ఈరోజు మనం బెహరా వెంకట సుబ్బారావు గారి మధ్యతరగతి మందహాసం నుంచి భగవంతుడు అనే ఒక చక్కటి కథను తీసుకుంటున్నానండి. ఇక కథలోకి వెళ్తున్నానండి. జ్యేష్ఠమాసం రోజంతా ప్రచండభానుడు తన ప్రతాపాన్ని చూపించాడు. ప్రకృతి అట్టుడికి అలసి సొలసిపోయింది. సాయంత్రం 5 గంటలైనా వడగాల్పులు వీస్తూనే ఉన్నాయి. అకస్మాత్తుగా ఒక్క అరగంటలో వాతావరణంలో మార్పు వచ్చింది. నలువైపుల నుండి వచ్చి కారు మేఘాలు ఆకాశాన్ని చుట్టుముట్టాయి. అది పట్టణం కాకపోయినా పెద్ద గ్రామం, తాలూకా కేంద్రం. ప్యాసింజర్ ట్రైన్ వచ్చి స్టేషన్లో ఆగింది. శకుంతల తన 4వ కూతురుతో రైలు దిగింది. సూట్ కేసుని సంచిని తన కాళ్ళ దగ్గరే ఉంచుకుంది. కూలీ కోసం అటు ఇటు చూసింది, కానీ ఎవరూ కనపడలేరు. అదృష్టవశాత్తు ఒక కూలీ వస్తున్నాడు. సూట్ కేసుని సంచిని వాడికి అందించింది శకుంతల. కూలీ వెనుకనే రమ్మని కూతురితో నెమ్మదిగా చెప్పి గబగబా బస్టాండ్ వైపు నడవసాగింది. 6 నెలల క్రితం 4వ కూతురికి పెళ్లి చేసింది శకుంతల. అల్లుడికి భిలాయిలో ఉద్యోగం. ఆషాఢమాసం రాకుండా కూతుర్ని పుట్టింటికి తీసుకొస్తోంది. అక్కడికి 5 మైళ్ళ దూరంలో ఉంది వారి గ్రామం కృష్ణాపురం. 5:30 గంటలకు బస్సు ఉంది. దానిని అందుకోవాలి. అది తప్పితే రాత్రి 8 గంటల వరకు మరొక బస్సే లేదు. 5:30 బస్కే వెళ్ళాలని ఆమె ఆతృత. టైము 5:30 కావస్తోంది. అందుకే ఆలస్యం అవుతుందని బేరం కూడా చేయకుండా కూలీకి సామాన్ అందించింది. ఆమె దృష్టంతా ఎదురుగా కనిపిస్తున్న బస్టాండ్లో ఉన్న బస్సుల మీదే ఉంది. వెనక్కి తిరిగింది. కాస్త దూరంగా నడుస్తున్న కూలీని తొందరగా రమ్మని హెచ్చరించింది. ఒగర్చుకుంటూ 5 నిమిషాల్లో బస్టాండ్ చేరుకున్నారు. స్టాండ్లో ఉన్న 2 బస్సుల్ని పరీక్షగా చూసింది. తాము వెళ్లాల్సిన బస్సు కనపడకపోవడంతో ఇంకా రాలేదని నిర్ధారించుకుని స్థిమితపడింది. తేలిగ్గా ఊపిరి వదిలింది. సూట్ కేస్ సంచిని ఆమె పాదాల దగ్గర ఉంచి ఏ ఊరెళ్ళాలమ్మగారు అడిగాడు కూలీ. కృష్ణాపురం చెప్పింది శకుంతల హ్యాండ్ బ్యాగ్లోంచి డబ్బు తీసి ఇస్తూ. వచ్చే టైం అయిందమ్మగారు అన్నాడు ఆమె అందిస్తున్న 5 రూపాయల నోటు తీసుకుంటూ. రూపాయి తీసుకుని 4 ఇయ్యి. చిల్లర లేదమ్మగారు, మార్చుకొస్తా అంటూ కదిలాడు కూలీ. కూలీని గమనిస్తూ నిలబడింది శకుంతల. 2 కిళ్ళీ కొట్ల దగ్గరికి వెళ్ళాడు. తర్వాత టీ కొట్టు దగ్గరికి వెళ్ళి టీ తాగి తిరిగి వచ్చాడు. 4 రూపాయలతో పాటు ఒక అప్రియమైన వార్తను కూడా అందించాడు. తమరు వెళ్లాల్సిన బండి ఏళ్ల మంచి లోడ్లో వచ్చిందంట. 15 గంట క్రితమే వెళ్ళిపోనదంట. పెళ్ళిళ్ళ రోజులు కదండి. శకుంతల ప్రాణం ఉసూరుమంది. కృష్ణాపురం ఊళ్ళోకి బస్సు పోదు. బస్ పాయింట్ నుంచి 1/2 మైలు నడవాలి. రిక్షాలైతే నేరుగా గ్రామంలోకి పోతాయి. ఇక రిక్షాయే శరణ్యం అనుకుంది. రిక్షాలో పోతే మంచిదమ్మగారు సలహా ఇచ్చాడు కూలీ. అవునమ్మా, రిక్షాలో పోదాం అంది కూతురు రాజ్యం. రిక్షా పిలుస్తానమ్మగారు అంటూ కదిలాడు కూలీ. వెనుకటి అనుభవం గుర్తుకొచ్చింది శకుంతల. ఆ రోజు తను భర్త రిక్షాలో బయలుదేరారు. రిక్షావానికి వయసు మళ్ళింది. రిక్షా తొక్కలేక నానా బాధలు పడ్డాడు. ఎక్కుడు తగిలినప్పుడు భర్త రిక్షా దిగడమే కాకుండా తోయాల్సి వచ్చింది కూడా. అటువంటి వాడే మళ్ళీ తగిలితే ఇల్లు చేరేసరికి రాత్రి అయిపోతుంది. అందుకే కూలీని వెనక్కి పిలిచి హెచ్చరించింది. ముసలాన్ని తీసుకురాకు, కాస్త మంచివాడిని చూడు. మరుక్షణంలో మెరికలాంటి కుర్రాడిని తీసుకొచ్చాడు కూలీ. రిక్షా తేలేదు. బేరం కుదిరితే తెస్తాడు కాబోలు అనుకుంది శకుంతల. వాడిని ఓసారి పరీక్షగా చేసి చూసింది. 25 ఏళ్లుంటాయి. పొట్టి నిక్కరు, బనీను, కండలు తిరిగిన శరీరం, బలిష్టంగా ఉన్నాడు. నీ పేరేంటి అడిగింది. రావులు చెప్పాడు రిక్షావాల. కృష్ణాపురానికి 10 రూపాయలు అడుగుతున్నాడు అమ్మగారు అన్నాడు కూలీ. ఆశ్చర్యపోయింది శకుంతల. ఎప్పుడు 6 రూపాయలు ఇస్తున్నాం, మాది ఆ ఊరే అంది. అవునమ్మగారు, నేనే వచ్చేవాడిని పగలైతే. తిరుగు ప్రయాణంలో బేరం దొరుకుతుంది. పొద్దుపోతోంది, అట్నుంచి ఖాళీగా రావాలా వివరంగా విన్నవించుకున్నాడు రావులు. శకుంతల మాట్లాడలేదు, ఆలోచిస్తోంది. ఇది కుదిరే బేరంలా లేదనుకుని తన రిక్షా దగ్గరికి పోయాడు రావులు. మేఘాలు ఆకాశాన్ని పూర్తిగా కప్పేశాయి. చిన్నగా గాలి కూడా మొదలైంది. ఏ క్షణంలోనైనా వర్షం పడే సూచనలు కనిపిస్తున్నాయి. వర్షం పడితే ఇంకా ఎక్కువ అడుగుతారు అమ్మగారు, ఇబ్బంది పడిపోతారు. ఇంటి గుమ్మం కాడ దిగొచ్చు, తనకు తోచింది చెప్పాడు రిక్షాకు కూలీ. ఆ పైన కూతురు తొందర చేసింది. అవునమ్మా, పెందరాళ్ళ ఇంటికి పోవచ్చు,
వారి పరిస్థితి గమనించి రిక్షా తెమ్మని రావులకి సైగ చేశాడు కూలి. 8 రూపాయలకి బేరం కుదిరింది. రిక్షా కదిలింది. తార్ రోడ్డు మీద జోరుగా పోతోంది. ఒక్కసారి వెనక్కి తిరిగి ఆ తల్లి కూతుళ్ళని చూశాడు రావులు. సరిగా కూర్చోండమ్మా అని హెచ్చరించాడు. మరోసారి వెనక్కి తిరిగి చూశాడు. అలా వాడు 5 నిమిషాలకోసారి వెనక్కి తిరిగి చూస్తుంటే అనుమానం వేసింది శకుంతలకి. రాజ్యం కూడా కలవరపడింది. భయంగా తల్లి వైపు చూసింది. తాను కూడా భయపడుతూనే పర్వాలేదు అన్నట్టు సైగ చేసి కూతురికి ధైర్యం చెప్పింది శకుంతల. రిక్షా జోరుగా పోతోంది. వాడు అప్పుడప్పుడు వెనక్కి తిరిగి చూస్తూనే ఉన్నాడు. బాగా సాయంత్రం అయింది. ఆకాశం నిండా మేఘాలు, చల్లని గాలి, రోడ్డు నిర్మానుష్యంగా ఉంది. శకుంతలలో ఏవేవో ఊహలు, అపోహలు. దారిలో వీడు ఏ అఘాయిత్యానికైనా పూనుకుంటే పేపర్లలో చూస్తూనే ఉన్నాం. రిక్షా వాళ్ళు, ట్యాక్సీ డ్రైవర్లు రకరకాలుగా ప్రవర్తిస్తూ ఉంటారు. కొందరు ప్యాసింజర్లను దోచుకుంటే కొందరు మానభంగాలకు పూనుకుంటున్నారు. రైలు ప్రయాణంలో భద్రత తక్కువని తల్లి కూతురు నగలన్నీ తీసి పెట్టెలో పెట్టాడు అల్లుడు. వాటి విలువ 40,000 ఉంటుంది. దారిలో ఆ పెట్టె లాక్కుని పారిపోతే, లేదా తనను ఓ పెట్టు పెట్టి కూతురు లాక్కుపోయి ఏమైనా చేస్తే? దారిలో చింతలగరువు, పెద్ద చెరువు మధ్య అప్పుడప్పుడు దొంగతనాలు జరుగుతుంటాయి రాత్రిపూట. రాత్రి కాకపోయినా అప్పుడు రోడ్డు చాలా నిర్మానుష్యంగా ఉంది. రోడ్డు, వాతావరణం రెండూ బాగాలేదు. బాగా సాయంత్రం అయింది. ఇంకా 3 మైళ్ళు పోవాలి. మరోసారి వెనక్కి చూశాడు రావులు. శకుంతలలో భయాందోళనలు ఎక్కువ కాసాగాయి. వీడు చూస్తే మంచి దృఢకాయుడు, వయసులో ఉన్నాడు. అమ్మాయికి ఇంకా 20 దాటలేదు. ఎందుకలా మాటిమాటికి వెనక్కి చూస్తున్నాడు? వెనక నుంచి ఎవరైనా వస్తున్నారో లేదో చూసుకుంటున్నాడా? రైల్వే క్వార్టర్స్లో తమ దూరపు బంధు ఉంటోంది. ఓసారి ఇంటికి రమ్మని ఎన్నోసార్లు అంది. ఈ రాత్రి వాళ్ళ ఇంట్లో ఉండి ఉదయం బయలుదేరాల్సింది. రిక్షా ఎక్కకముందు ఆ ఆలోచన రానందుకు తనను తాను నిందించుకుంది. ముసలి రిక్షావాడిని కుదుర్చుకున్నా బాగుండేది. ఎంత రాత్రైనా సురక్షితంగా ఇల్లు చేర్చి ఉండేవాడు. వీడి ఏ అమానుషానికైనా పాల్పడితే ఎలా ఎదిరించడం? బిలాయిలో కొన్న స్టీల్ అట్లగాడు జ్ఞాపకానికి వచ్చింది. దాని మొన వాడిగా సూటిగా ఉంది. దానితో ఓ పోటు పడవాలి. ఈలోగానే చేతిలోంచి లాక్కొని అవతల పారేస్తే ఊహించుకుంటేనే శరీరం భయంతో కంపించిపోతోంది. ఈ గండం గడిచి సురక్షితంగా ఇల్లు చేరుకుంటే సత్యనారాయణ వ్రతం చేసుకుంటానని మొక్కుకుంది. సంచిలో ఉన్న అట్లకాడని తడిమి చూసుకుంది, అందుబాటులో ఉంచుకుంది. రావులు మరోసారి వెనక్కి చూసి, భయపడకండి అమ్మగారు, వానొచ్చేలాగా ఇల్లు చేరుకుంటాం అన్నాడు. ఎందుకయ్యా అలా అస్తమానం వెనక్కి తిరిగి చూస్తుంటావు? ధైర్యం చేసి అడిగింది శకుంతల. ఓ అదా అండి, టాపు మూల గుడ్డ చిరిగిపోయిందండి. ఇనుప మెత్తికి వైర్ కట్టాను. ఆ వైర్ చీటికి మాటికి జారిపోతుంది. జారిపోయిందంటే టాపు తమ నెత్తి మీద పడుతుంది. అందుకే దాన్ని ఒక కంట కనిపెడుతూ ఉంటా వివరించాడు రావులు. అయినా నమ్మకం కుదరలేదు శకుంతలకి. దొంగ వెధవ, నమ్మించడానికి అలాగే చెప్తాడు అనుకుంది. రిక్షా పోతోంది. శకుంతల భయపడినట్టుగానే, ఊహించిన విధంగానే జరిగింది. అకస్మాత్తుగా రిక్షా ఆగింది. ఎందుకు ఆపాడో తెలియక భయంతో వణికిపోయారు తల్లి కూతుళ్ళిద్దరు. వెనక్కి తిరిగి వారిని చూస్తూ రిక్షా దిగాడు రావులు. తమ వైపే అడుగులు వేస్తుంటే భయభ్రాంతులయ్యారు. కాళ్ళ దగ్గరున్న సూట్ కేసుని ఒడిలోకి తీసుకుంది శకుంతల. రెండో చేత్తో వాడికి కనిపించకుండా సంచిలోంచి అట్లగాడలాగి సీటు మీద తన పక్కనే ఉంచుకుంది. చుట్టూ కలియ చూసింది. ఎక్కడా కనుచూపు మేరలో జనసంచారం లేదు. రోడ్డుకి ఓ పక్క వెదురుతుప్పలు గుబూరుగా ఉన్నాయి. రెండో వైపు పెద్ద సరుగుడు తోట, రోడ్డు కింద పెద్ద మడుపు. ఆ ప్రదేశంలోనే దొంగతనాలు జరుగుతాయని అందరూ అనుకుంటారు. అడుగులో అడుగు వేస్తూ రాక్షసులా వారిని సమీపించాడు రావులు. ఆ గడియలో తమకేదో కీడు మూడడం తథ్యం అనుకుంది శకుంతల. ఆ పెట్టీలు ఇవ్వండి కఠినంగా వినిపించే. శకుంతల 4వ ప్రాణం, రాజ్యం 5వ ప్రాణం హరీమన్నాయి. తల్లిని కావలించుకుంది రాజ్యం. పెట్టి ఇవ్వలేదు. శకుంతల గట్టిగా పట్టుకుంది. ఓసారి దిగండి అన్నాడు కర్కశంగా. ఎందుకు? తడబడుతూ అడిగింది శకుంతల. దిగండి చెప్తా అన్నాడు మరికొంత దగ్గరగా వెళ్తూ రిక్షావాడు. వాళ్ళు రిక్షా దిగలేదు. చేతిలో పెట్టెతో లేచి నిలబడింది తల్లి. కూతురు కూడా నిలబడింది. అట్లగాడ కూతురుకి అందించింది తల్లి చాటుగా. దిగమంటే అలా చూస్తారేం, దిగండి. ఎందుకు దిగాలి? మొండి ధైర్యం తెచ్చుకుంది తల్లి. రిక్షా లెగ్గు మేకు ఊడిపోయింది. మరో సీలా బిగించాలి. సీటు కింద బాక్సులో మేకు సుత్తి ఉన్నాయి. ఓసారి దిగండి. వాడి మాటలు నమ్మకం లేదు. శకుంతల రిక్షాలోనే ముందుకు నిలబడ్డారు. రావులు సీటు బయటకు లాగి బాక్స్ తెరిచాడు. మేకు సుత్తి తీశాడు.
దాంతో నెత్తి మీద ఒక్క పెట్టు పెట్టి పిల్లని గాని, పెట్టిని గాని లాక్కుపోడు కదా! శకుంతల ఐదో ప్రాణం కూడా హరీమంది. ఎల్లుండే వ్రతం చేసుకుంటామని మొక్కుకుంది. రావులు రిక్షాకాలికి కొత్త మేకు దిగేశాడు. సుత్తిని సీటు కింద బాక్స్‌లో ఉంచాడు. సీటు యథాస్థానంలో ఉంచి ఓసారి సర్ది కూర్చోండి అన్నాడు. స్థిమితపడిన మనసుతో చతికిలు పడ్డారు తల్లి కూతుళ్ళిద్దరూ. వీడితో ఎలాగైనా ప్రమాదమే. పెద్ద చెరువు దాటితే గాని ప్రమాదం నుంచి బయటపడ్డట్టు కాదు అనుకుంది శకుంతల. రిక్షా కదిలింది. మేఘాలు గర్జింపు మొదలెట్టాయి. ఉరుములు ఎక్కువయ్యాయి. గాలి కూడా తోడైంది. చిన్న చిన్న చినుకులు ప్రారంభమయ్యాయి. రిక్షా మరో మైలు పోయింది. చినుకులు వానగా మారింది. గాలి జోరు కూడా ఎక్కువైపోయింది. చీరలు తడిశాయి. టాపు కాన్వాస్ గుడ్డకు చిరుగులున్నాయి. నీరు కారుతోంది. రిక్షా దిగి లాగడం మొదలుపెట్టాడు రావులు. పెద్ద చెరువు దాటింది. సింహాచలం టీ పాక వచ్చింది. ఆ పాక రోడ్డు పక్కనే ఉంది. సింహాచలం టీ కొట్టు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉంటుంది. ఇంటి దగ్గర ఇడ్లీలు, మసాలా శనగలు చేసి అమ్ముతారు. 10 గంటలకల్లా టిఫిన్ సెక్షన్ క్లోజ్. తర్వాత పాలయ్యే వరకు అంటే సాయంత్రం 4 గంటల వరకు ఉంటారు. టీ మాత్రమే అమ్ముతారు. ఆ తర్వాత దుకాణాన్ని 2 తట్టల్లోకి సర్ది దగ్గరలో తన గ్రామానికి పాలెం పోతాడు. ఆ పాక ముందు రిక్షా నాపాడు రావులు. అమ్మగారు తడిచిపోతున్నారు. ఈ పాకలో కొంతసేపు ఉండండి. మేఘాలు ఇడిపోతున్నాయి. వాన తగ్గగానే వెళ్దాం. మొహం మేంచి జారుతున్న వర్షధారిని చేత్తో తుడుచుకుంటూ అర్థించాడు రాఘులు. పరిసరాలని ఓసారి పరీక్షగా చూసింది శకుంతల. మసక వెళ్తురు అవసరమైతే ఆదుకోవడానికి కనుచూపు మేరలో ఎవ్వరూ కనిపించట్లేదు. ఆ సమయంలో ఆ పాకలో ఉండడం శ్రేయస్కరం కాదు. ఆపద కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. రావులు ఏమైనా చేస్తే మౌనంగా ఆలోచిస్తూ ఉండిపోయింది తల్లి. మరేం భయం లేదమ్మగారు. ఎదురుగా మామిడి చెట్టు కింద రిక్షాలో కూకుంటా. వాన తగ్గగానే పోదాం. తాను పాకలోకి రానని దూరంగా ఉంటానని మరో మాటలో హామీ ఇచ్చాడు రావులు. కళ్ళు జిగేలమనేలా పెద్ద మెరుపు మెరిసింది. ఆ వెలుతురులో రావుల్ని చూసింది శకుంతల. విశ్వాసపాత్రునిలా కనిపించాడు. మోసగాళ్ళు అలాగే నమ్మిస్తారు. తమ నెత్తిమీదే పడినట్లుగా ఎక్కడో దూరంగా పిడుగుపడింది. అంతా అదిరిపడ్డారు. ఆలోచించకండమ్మా, పాకలోకి పదండి తొందర చేశాడు రావులు. అయిష్టంగానే పాకలోకి నడిచారు తల్లి కూతుళ్ళిద్దరు. సూట్ కేసుని తన చేతిలోనే ఉంచుకుంది తల్లి. రోడ్డుకి అవతల పక్కనున్న మామిడి చెట్టు కింద రిక్షాను లాక్కుపోయాడు రావులు. దానిలో కూర్చుని బీడీ వెలిగించాడు. వాన పడుతూనే ఉంది. ఉరుములు మెరుపులు ఎక్కువయ్యాయి. కనుచీకటి పడింది. మగతోడుంటే ఎంత బాగుండు అనుకుంది శకుంతల. అంతలో ఓ మగాడు వస్తున్నట్టు కనిపించాడు. శకుంతలకు ప్రాణం లేచి వచ్చింది. భగవంతుడే పంపి ఉంటాడనుకుంది. అతను పాక దాటిపోతుంటే పలకరించింది. ఎక్కడికి వెళ్తావు బాబు? వాన ఎక్కువవుతోంది. కొంచెంసేపు ఆగిపోకూడదు? మేం కూడా వానకి భయపడే ఆగాం. అతను ఓసారి వారిని చూసి అయిష్టంగానే పాకలోకి అడుగుపెట్టాడు. శకుంతలకి ధైర్యం వచ్చింది. 10 నిమిషాలు గడిచాయి. వాన జోరు తగ్గింది. కడుపు నొప్పిగా ఉంటే మల విసర్జన కోసం పక్కనే ఉన్న వాగులోకి వెళ్ళాడు రావులు. ఆలోచిస్తూ కూర్చున్నాడు. ఈ ఆడకూతులని ఎలా ఇల్లు చేర్చడం? తాను తడిసి ముద్దైనా పర్వాలేదు. అది తనకు అలవాటే. మరో అరమైలు పోతే కృష్ణాపురం దారిస్తుంది. రాత్రి కాకుండా వారిని ఇల్లు చేర్చాలి. పని ముగించుకుని రోడ్డు ఎక్కుతుంటే పెద్దగా అరుపులు కేకలు వినిపించాయి. రావులు, వేగంగా రావాలి. రావులు, రావులు, వీడి పిల్ల మీద పడుతున్నాడు రావులు. తల్లి ఆర్తనాదం వినిపించింది. పాక వైపు పరుగు తీశాడు రావులు. ఒక్క ఊపులో పాకలోకి దూరాడు. చీకటిగా ఉంది. తల్లి ఓ మూలపడి రోదిస్తోంది. 2 మానవాకారాలు పెనుగులాడుతున్నాయి. చీ దుర్మార్గుడా, వదులు రావులు, రావులు కేకేస్తోంది కూతురు. ఆ కామాంధుణ్ణి లాగి 4 గుద్దులు గుద్దాడు రావులు. వాడు కూడా కత్తులాంటి పదునైన దానితో రావుల్ని జబ్బ మీద పొడిచాడు. రక్తం కారుతోంది. అయినా లక్ష్య పెట్టలేదు రావులు. వాడిని చిత్తు చేసి పాక బయటకు లాగాడు. ఆ ఆగంతకుడు పరుగు తీశాడు. తిరిగి పాకలో దూరాడు రావులు. లెగండమ్మగారు, దెబ్బలు తగలలేదు కదా? చేయి అందించాడు రావులు. కుప్పలా కూలిపోయిన శకుంతల రావులు చేయి పట్టుకుని లేచి నిలబడింది. వాడేం చేయలేదు కదమ్మగారు? భయంగా ఆతృతగా రాజ్యాన్ని అడిగాడు. ఒక్క క్షణం ఆలస్యమైతే నా బ్రతుకు పాడైపోను రావులు. భగవంతుల్లా వచ్చి రక్షించావు. కృతజ్ఞత చెప్పుకుంది రాజ్యం. పెద్ద మెరుపు మెరిసింది. ఆ వెలుతురులో ఇద్దరూ రావుల్ని చూశారు. రక్తంతో బనీను తడిసిపోతోంది. రావులు, రక్తం కేకేసింది శకుంతల. కిందపడి ఉన్న అట్లగాడిని చేతిలోకి తీసుకున్నాడు రావులు. దాని చివర అంటుకున్న రక్తాన్ని బనీన్తో తుడిచి శకుంతలకు అందించాడు. మరేం భయం లేదమ్మగారు. దీంతో నా జబ్బ మీద పొడిచాడు పిరికేదవా. పారిపోయాడు. ప్రాణాలు తీసేవాడినే అన్నాడు. రావులు,
నీవు భగవంతుడురా, మమ్మల్ని కాపాడావు, నీ రుణం తీర్చుకోలేం. కృతజ్ఞతాభావంతో శకుంతల మాటలు తడబడ్డాయి. అంత మాట అనకండమ్మా, నేను రిక్షావాణ్ణి కావచ్చు, దారిలో తమరికి ఏ ఆపద రాకుండా చూసే పూచి నాది. కులాసాగా తమని ఇంటి దగ్గర దిగబట్టే బాధ్యత కూడా నాదే కదండి అన్నాడు. వాన వెలిసింది. పదండమ్మా, రిక్షా ఎక్కండి, తొందరగా ఇంటికి పోదాం తొందర చేశాడు. సూట్ కేసుని శకుంతల చేతుల్లోంచి తీసుకుని రిక్షాలో ఉంచి ఇద్దరూ రిక్షా ఎక్కారు. సురక్షితంగా ఇల్లు చేరారు. బాగా రాత్రైంది. ఇంటి ముందు వరండాలో సూట్ కేసుని సంచిని ఉంచాడు రావులు. డబ్బిస్తే పోతానమ్మా అన్నాడు. 20 రూపాయల నోటు అందించింది శకుంతల. నోట్లు తిరిగివ్వబోతూ, నా దగ్గర అంత డబ్బు లేదమ్మగారు, అయ్యగారి దగ్గర ఉందేమో అడిగివ్వండి అన్నాడు నమ్రతగా. 20 తీసుకో, తిరిగి ఏమి ఇవ్వనవసరం లేదు అంది శకుంతల. శకుంతల మాటల్లో కృతజ్ఞత ధ్వనించింది. వీధి గుమ్మంలో మాటలు వినబడి తలుపు తీసి లైట్ వేశాడు శకుంతల భర్త. వద్దయ్య గారు, 8 రూపాయలు ఇప్పించండి చాలు. 8 రూపాయలా? నా దగ్గరున్నాయి, నేను ఇస్తా అన్నాడు శకుంతల భర్త. లైట్ వెలుతుల్లో రావులను చూసేయి అంతా ఆశ్చర్యపోయారు. బనీను పూర్తిగా రక్తంతో తడిసిపోయింది. నిక్కరు కూడా తడిసింది. ఏమిటయ్యా ఆ రక్తం? భయంగా అడిగాడు శకుంతల భర్త. చీకట్లో ఎదురుగా కర్రల బండి వచ్చింది అయ్యగారు. సరుగుడు కర్ర సూదిగా ఉంది, జబ్బకు గుచ్చుకుంది చెప్పాడు రావులు. తల్లి కూతుళ్ళిద్దరూ ఆ రావులలో దైవాన్ని చూశారు. ఆ భగవంతునికి మనసులోనే నమస్కరించారు. అర్జెంటుగా వెళ్ళి కాంపౌండర్ గారిని పిలుచుకురండి, కట్టుకడతారు భర్తను తొందర చేసింది శకుంతల. ఏ కట్టు వద్దమ్మగారు, ఎలిబూడిద రాస్తే అదే మానిపోద్ది నిర్లక్ష్యంగా జవాబిచ్చాడు రావులు. వాడి మాటలకు ఆశ్చర్యపోయారంతా. 8 రూపాయలు ఇప్పించండి, పోతా తొందర చేశాడు. ఇంత రాత్రిలో పోవద్దు రావులు, అరుగు మీదికి రా, భోంచేసి ఉదయం వెళ్దు గాని బతిమాలింది శకుంతల. ఆమె మాటల్లో అభిమానం పెళ్ళుబుకుంది, ఆప్యాయత అగుపించింది. వద్దమ్మగారు, నేను గిరిజనుణ్ణి, తమరికి తెల్లు కావాలా? తమలాంటి పెద్దోరి ఇంటి ముందు నిలబడ్డానికి కూడా అర్హత లేనోండి, నన్ను పంపేయండి. కాలు కదపలేదు రావులు. లేదు రావులు, నీవు మా ఆతిథ్యాన్ని స్వీకరించాలి. హరిజనులంటే హరికి ప్రియమైన జనులయ్యా. ఆర్తజనులను ఆదుకునేవారంతా ఆ హరికి ప్రియజనులే, వారే నిజమైన భక్తులు. అరుగు మీదికి రా, గాయానికి కట్టు కట్టించుకుని భోంచేసి రాత్రికి విశ్రాంతి తీసుకుని ఉదయం పోదు గాని బలవంతం చేసింది శకుంతల. పరమచాదస్తురాలు సనాతనాచారాలను పట్టుకొని సతమతమవుతుండే తన సతీమణి బజారుండి తెచ్చిన ఉప్పును కూడా కడిగి వాడుకునే తన అర్ధాంగి అలా మాట్లాడుతుంటే ఆశ్చర్యపోయాడు అసలు విషయం తెలియని శకుంతల భర్త. ఈ కథ మయూరి వారపత్రికలో 3/1/1986 ప్రచురించారండి. కథ చాలా బాగుందండి. అందుకే ప్రతి మనిషిని అనుమానించకూడదు, అలా అని ప్రతి మనిషిలోనూ మనం సహృదయ ఉంటుంది అని మనం అనుకోనకూడదు. చెప్పలేంలేండి, రోజులు మన కర్మ కలిసి వస్తే ఏదైనా జరగచ్చు, అంతే కదండి.